దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఓర్పు అనేటువంటి మాటని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నమ్మకమైన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పెద్దాపురం హెబ్రోన్ ప్రార్థనా మందిరం కొరకే వందనాలు స్తోత్రాలు. దాసు చేతి గారిని బట్టి వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు, సందీప్ కొరకు, సుష్మా కొరకు వందనాలు, సందీప్ని ప్రేమించి జతపరిచి నా భార్య కొరకే వందనాలు. ప్రభు నాయన కుమార్తె కొరకే స్తోత్రాలు, వందనాలు. దీవించి ఆశ్రయించండి, పరిచయం నిస్త్రపు చేయండి. డాడీ కొరకు, మరి ప్రభు రాజశేఖర కుటుంబం కొరకు, దయగలుగుతాను ఇంకా బాధ్యత గల సహోదరులు అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నియామకుడిలో భాగంగా మరి ప్రభు నాయన యవనస్తుల కొడుకు ఆన్లైన్లో మేము కలిగి ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు. నీ ప్రియులందరితో కలిసి నేను కూడా సహవాసం కలిగి ఉండడానికి మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ రక్తం చేత మరోసారి కడిగి శుద్ధీకరించి స్తోత్రపరచండి. వందనాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ వీళ్ళు హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఓర్పు. ఈ ఓర్పు అంటే దాని గురించి బహుశా ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే మనకందరికీ తెలిసినటువంటి మాట ఓర్పు అనేటువంటి. ఉదాహరణకి ట్రాఫిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ముందు బళ్ళు ఆగిపోయినాయి అనుకోండి, ఏదో పెద్ద లారీయో లేకపోతే పెద్ద బస్సు ముందు వచ్చేసింది అనుకోండి, ఆ సందులోంచి ఈ సందులోంచి ఒక 5 నిమిషాలు కూడా 2 నిమిషాలు కూడా ఓర్పు కలిగి ఉండలేరు కదా. ఏదో రకంగా దాంట్లో ఆ మధ్యలోంచి ఈ మధ్యలోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది సంగతి ఏంటంటే, రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్ కోసం వేచి ఉండాలి, వెయిటింగ్, లేకపోతే ఓర్చుకొనుట. అదే రీతిగా హోటల్కి వెళ్తాము, వాళ్ళ ఆ వెయిటర్ మరి వాడు తేవాలి, తెచ్చిని వాళ్ళు తెచ్చే వరకు మనం వేచి ఉండాలి. కనిపెట్టుట లేక ఓర్చుకొనుట అనేటువంటిది. మెట్టుకు ఈ ఓర్పుని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని పౌలు 1వ తిమోతి 6లో తిమోతికి రాస్తూ, లేక తిమోతికి రాసినట్టు పత్రికలో పౌలు తెలియజేస్తూ వచ్చినాడు. దీని గురించి కొన్ని సంగతులు చూద్దాము. 2వ దశలోనికులు 3వ అధ్యాయము 5వ వచనం. 2వ దశలోనికులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు. ఓర్పు మొట్టమొదటిగా ఎవరు చూపిన ఓర్పు అంటే, బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వాళ్ళు ఓర్పుని ఎలా చూపించారు అనేది మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. క్రీస్తు చూపిన ఓర్పు. యేసు ప్రభు వారు ఎలా ఓర్పు చూపించినాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించింది. కావున నేను ఆ తరవారి వల్ల విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవు ప్రజలు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఓర్చుకున్నాడంట ఇస్రాయేల్ ప్రజల్ని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని ఓర్చుకున్నాడు. ఒక్క నిమిషం, ఇది మారుస్తాను ఇంకో డైరెక్షన్ కి. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజల జీవితంలో కనుక మనం గమనించినట్లయితే ఆయన ఓర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఆయన ఇస్రాయేల్ ప్రజల్ని సహించాడు. వాళ్ళకి ఎన్నో పరలోకంలో నుండి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు. బండలో నుండి నీరు తెప్పించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా తీశారు. యోర్దాను నదిని ఎండిపోజేశాడు. ఈ రీతిగా ఎన్ని ఆశ్చర్యకార్యాలు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎన్నో ఉపకారాలు. మారాలోకి వెళ్తే మళ్ళీ చేదైన నీరుని మంచినీటిగా మార్చాడు. ఎన్నో ఉపకారాలు చేశాడు. వాళ్ళ మాంసం అడిగితే మాంసం, ఏదడిగితే అది. ప్రభు వారికి ఏ లోటు లేకుండా దేవుడు వారికి ఎంతో సహాయం చేస్తున్నాడు. అయినా ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, ఆ తరం వారి వల్ల నేను విసికి. చూసారా, దేవుడు విసిగిపోయేటట్టు చేశారు. వీళ్ళ మనసేం మారలేదు. వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోయేటువంటి వారు నా మార్గాల్ని తెలుసుకోలేదు. కాబట్టి నేను పాపంతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో కాలేబు యెహోషువ తప్ప ఎవరు కూడా యోగ్యులుగా కనబడలేదు దేవుడికి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. చూసారా దేవుడు ఎంత ఓర్పు కలిగినటువంటి వాడు. యేసు ప్రభు వారు క్రీస్తు చూపిన ఓర్పు అంటే అది మొదటిది. రెండవది యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని యొక్క ఓర్పు గురించి, యేసు ప్రభు వారి ఓర్పు. అక్కడ 5వ వచనంలో, యేసు పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అంటా ఉన్నాడు. శిష్యులు ఇక్కడ తప్పిపోయినారు.
పేతురు అసలు నీళ్ళ మీద నడిచాడు యేసు ప్రభుతో పాటు. అలాంటి పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తానంటే శిష్యులు కూడా పేతురుతో పాటు మేము కూడా వచ్చేస్తున్నాం అన్నారు. అయినా దేవుడు వాళ్ళు ఎంత వచ్చుకున్నాడు. కనీసం ఒక మాట అనాలి కదా. శిష్యులందరూ నలపైన కనీసం పేతురునన్నా ఒక మాట అనాలి కదా యేసు ప్రభు వారు. ఏం పేతురు నువ్వు నీళ్ళ మీద నడిచావు, నేను రూపాంతర కొండ మీదకి తీసుకెళ్లాను, శిష్యుల్లో 3 ప్రధానులు ఏర్పరచుకున్నాను, అందులో చీఫ్ నువ్వే కదా, నువ్వు 3 ప్రధానుల్లో నువ్వు కూడా ఒకడవు కదా, పేతురు, యాకోబు, యోహాను, ఇలా 3 ముఖ్యులు కదా. మరి నీకు ఇంతగా ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వేంటి, నువ్వు వెళ్ళిపోవడమే కాకుండా శిష్యులందరూ కూడా వెనక్కి తీసుకెళ్లిపోయావు, ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అని ఒక్క మాట కూడా దేవుడు ఎంతగా ఓర్చుకున్నాడు పేతురుని. ఓర్చుకున్నాడు ఆయన. శిష్యులందరినీ కూడా పిల్లలారా అంటున్నాడు. వాళ్ళు మళ్ళీ ఆ ఒడ్డుకు వచ్చే టైంకి దేవుడు వారి కొరకు భోజనం సిద్ధపరిచాడు. చూసారా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు వాళ్ళ విషయంలో, శిష్యుల విషయంలో. అంటే ఆయనకు ఓర్పు ఎలాగుంది అనేది. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క ఓర్పు గురించి ఇంకొక మాట అక్కడ రాయబడింది. హెబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంది. తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన. సిలువ మీద యేసు ప్రభు వారి యొక్క ఓర్పు మనకు తెలుసు. నానా మాటలు అన్నారు, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. వీడు ఇతరులు రక్షించును, తను తాను రక్షించలేకపోయాడు. అంటే సాతానుడికి యేసు ప్రభు సిలువ వేయబడడం అసలు ఎంత మాత్రం ఇష్టం లేదండి. ఏదో ఒక రీతిగా యేసు ప్రభు సిలువ మీద నుంచి దిగి వచ్చేయాలి, అది సాతాను యొక్క గోల్. అయితే దాని కొరకే ఎన్నో సూటిపోటు మాటలు దేవుడిని అన్నాడు, వాళ్ళ ద్వారా పలికిచ్చాడు సాతాను. అయినా కూడా దేవుడు వాటన్నిటిని ఏం చేశాడు, ఓర్చుకున్నాడు. ఆఖరికి తనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ వాడు కూడా నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. వాడు రక్షిస్తే ఏం చేస్తాడు, మళ్ళీ దొంగతనాలు చేస్తాడు అంతే. అయ్యా నువ్వు నేను రక్షించి నేను దొంగతనాలు మానేస్తానని ఏమన్నా అన్నాడా? అలా అనలేదు. ఒకడు ఎడవైపున దొంగ, కుడివైపున ఉన్నవాడైతే ఆ రెండో వాడిని గద్దించాడు అనుకోండి. సంగతి ఏంటంటే వీళ్ళందరూ కూడా నానా మాటలు అన్నారు సిలువ మీద. అయినా కూడా ఇక్కడ రాయబడింది, మీరు అలసట పడకండి, మీ ప్రాణములు విసుకుపోవద్దు, మీరు అలసట పడకయు విసుకకయు ఉండునట్లు. దేవుడు ఓర్చుకున్నాడు కదా పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు. మళ్ళా కూడా చాలా మంది ఒకళ్ళు తిరస్కారం చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నానా మాటలు అనొచ్చు. అయినా మనం ఏం చేయాలి, వాటిని ఓర్చుకోవాలి. అది దేవుని యొక్క ఓర్పు అనేది చాలా కష్టం. చెప్పడం చాలా సులువే నాకు కూడా, కానీ చాలా సందర్భాలు ఓర్చుకోవడం అనేది మన నాలుగు కుదురుగా ఉండదు. అవతల లేదని ఒక మాట అంటే వెంటనే ఒక మాట పడతాం, రెండో మాట పడతాం, మూడో మాటకి పేతురు కూడా మూడోసారి దేవుడు నువ్వు నన్ను ప్రేమించున్నావు అంటే పేతురు ఏమైపోయాడు, విసిగిపోయిన వాడుగా కదా. కష్టమైపోయింది పేతురికి. నీవే ఎరుగుదు, వ్యసన పడి నువ్వే ఎరుగుదు ప్రభు అన్నాడు. సంగతి ఏంటంటే అది అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృప అనుగ్రహిస్తేనే తప్ప మనం అది ఆత్మఫలాన్ని మనం ఫలించలేం. మెట్టుకు ఏంటంటే యేసు ప్రభు యొక్క ఓర్పు. ఆ 3 సంగతులు మనం చూసాం. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. రెండవది, శిష్యుల్ని ఎంతకాలం వాళ్ళని ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు తనతో పాటు ఉన్నారు, వాళ్ళు అన్ని చోట్లకి తీసుకెళ్లాడు. అయినా కూడా వాళ్ళు తిరిగి లోకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. అయినా వాళ్ళని ఓర్చుకుని దేవుని యొక్క మార్గంలో వారు నడిపించాడు. మూడవది, హెబ్రీ 12:3లో పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు. రెండో వ్యక్తిని చూసినట్లయితే హెబ్రీ 6:15, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాం గురించి రాయబడింది. అబ్రహాం యొక్క ఓర్పు, దాదాపు 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి ఇస్సాకుని ఇచ్చినాడు. అంటే అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు? 25 సంవత్సరాలు. కనిపెట్టుట, లేక ఓర్చుకుంటా, లేక దీర్ఘశాంతము, లేక సహనము, ఇవన్నీ ఇంచుమించుగా సిమిలర్. అంటే వెయిట్ చేశాడు దేవుని యొక్క వాగ్దానం. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందిన నాయకుడు. దేవుడు ఎలా చెప్పగానే అలా కుమారుని అలా అవ్వలేదు అబ్రహాంకి. ఒకనొక టైంలో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు, దేవుడు అన్నాడు అబ్రహాంతో, నేను నీ కేడము నీ బహుమానం వచ్చేందుకు మొదలంటుంటే అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకేమిస్తే ఏంటి ప్రభువా, నాకు సంతానం లేదు కదా అంటున్నాడు. అంటే అబ్రహాం మనసులో అప్పటికే ఏంటంటే దేవుడు ఏం పిల్లని ఇవ్వలేదు కదా అనేటువంటి బాధ ఉంటది కదా. మనం కూడా ఏదో ఒక విషయం గురించి ప్రార్థన చేస్తుంటాం, కార్యం జరగదు, అప్పుడు ఏమొస్తుంది, విసుగుదల వస్తుంది, ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది. మనం ఎంత ప్రార్థన చేసినా అంటే మనం అబ్రహాం అంత విశ్వాసం మనకు ఉండదు. పరిశుద్ధుల యొక్క అంత పరిశుద్ధత మనం కలిగి ఉండడం చాలా సందర్భాల్లో. కానీ వాళ్ళకి జరిగినట్టుగా మనకు కూడా జరగాలని అనుకుంటాం కదా. మెట్టుకు కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే జరగవు, కొంత టైం పడుతుంది. దేవుడు తన స్వచిత్తంలో తన కాలము సంపూర్ణమైనప్పుడు, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కదా, ఆయన ఏం చేసినా అది మన మేలు కొరకే. అది మనం గ్రహించాలా, వాక్యం చదివే కొద్దీ, ఆయన మీద ఆధారపడే కొద్దీ
ఇవన్నీ అర్థమవుతాయి. మెట్టుకు అబ్రహాము ఓర్పుతో ఏం చేశాడు? సహించాడు. వాగ్దాన ఫలం పొందాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. తన పొరపాటు వల్ల ఇష్మాయిల్ పుట్టాడు అనుకోండి, అది వేరే విషయం. మెట్టుకు అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు ఆ దేశమందున్నాడు విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. అది ఎలాంటి కుమారుడు ఇచ్చాడంటే నీకా నాకా అను కుమారుడిని. అది మంచి కుమారుడి ఇచ్చినాడు ఇస్సాకు. ఇస్సాకుని ఇచ్చినాడు దేవుడు అబ్రహాముకి. మన జీవితంలో కూడా ఓర్పుతో మనం ఏం చేయాలంటే వాగ్దానాల్ని ఏం చేయాలా? వాగ్దాన ఫలము పొందాలి. ఓర్పు ఉన్నప్పుడే వాగ్దాన ఫలం అనేది మనం పొందగలం. ఓర్పుతో సహించి అనే మాట రాయబడింది అబ్రహాం యొక్క జీవితంలో. ఇది రెండవది. మూడవది చూసినట్లయితే యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధనులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎంతో కనికరము జాలి కలిగినటువంటి వాడు. అది సంగతి ఏంటంటే యోబు గురించి రాయబడింది. సమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారు ఎవరంట? ధన్యులు, బ్లెస్సెడ్. అది హూ ఎండ్యూరత్ సఫరింగ్. శ్రమల్ని లేకపోతే సహించిన వారు ధన్యులు. యోబు సహించాడు కదా. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. మీకు యోబుకు జరిగిన నష్టం అంతా కూడా పైనుంచే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. గాలి నలుగు వల్ల కొట్టింది. మరి ఆకాశం నుంచి దిగి వస్తే మరి దేవుడు పంపించినట్లే కదా. గాలి ద్వారా అంటే మరి దేవుడు పంపించినట్లే కదా. యోబు యథార్థవర్తుడు, న్యాయవర్తుడు అన్నాడు. చెడుతనం చేయలేదు. చాలా భూమి మీద అక్రమం వంటి వాడు ఎవడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి వాడికి నష్టం కీడు జరిగిందంటే యోబు అన్నాడు అద్భుతంగా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకో, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. ఎంతగా సహించాడు. గొర్రెలు గొడ్లు అన్ని పోయినా పర్లేదు, కానీ పిల్లలు పోతే సహించడం అనేది చాలా చాలా కష్టం కదా. తండ్రి బతికుండి పిల్లలు చనిపోతే మొన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ కొడుకు పైలట్ అతను చనిపోయాడు, తండ్రి బతికాడు. తండ్రి అతను చూసుకోవాలా, నేను చూసుకోవటానికి ఇదే లాస్ట్, నేను వచ్చేస్తాను, నేను చూసుకుంటానని చెప్పలేడు. ఆ తండ్రి ఎంతగా కన్నీరు మార్చి అతని డెత్ జనరల్ సర్వీస్ ఎవరు పెడితే చూశాను నేను. ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. అంటే తండ్రి కొడుక్కి సమాధి చేయాల్సి వచ్చింది. అది ఎంత కష్టం. సంగతి ఏంటంటే మరి యోబు బతికే ఉన్నాడు, ముందు పిల్లలు చనిపోయారు. తండ్రి బతికుంటే పిల్లలు ముందు చచ్చిపోతే చాలా చాలా కష్టం. అది మనం డైజెస్ట్ చేసుకోలేము కదా. మనకి ఏదో వచ్చినా పర్లేదు, కానీ పిల్లలకి ఏదైనా అయితే చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా తగిలింది అనుకోండి, ఆ తల్లిదండ్రుల యొక్క మనసు ఎలా ఉంటుంది? ఎంతో గాయపరచబడుతుంది కదా. ఆ అందుకనే ఇంకా యోబు వారి కూడా చాలా గొప్పది. మనం యోబు మూర్ఖురాలని అన్నాడు, కానీ మనం అన్నాను సరిపోం. ఎందుకంటే ఆవిడ పిల్లలు చనిపోయినా కూడా ఆవిడ ఒక మాట అనలేదు. భర్తకి ఇంకా కురుపులు ఒంటి మీద వచ్చేసి బూడిదలో కూర్చుని పెంకు పెట్టి కొట్టుకుంటున్నాడు. అసలు బూడిదలో కూర్చుని పెంకు పెట్టుకునే అంత దురద మనం ఎవరన్నా చూసామా? నాకు తెలిసి ఎవరన్నా మనం చూడలేదు. గేదెలకు దురద వచ్చినటువంటి గోడకు రాసుకుంటాయి గేదెలు. మనిషికి ఎవడో దురద వచ్చినప్పుడు పెంకు తీసుకుపోవడం అనేది నేను ఇప్పుడు దాకా మరి అంతలా చూడలేదు. మరి యోబుకి అంతలాగా భయంకరమైన పుండ్లు అపవారు పెట్టేశాడు. అయినా అప్పుడు ఆ భర్త బాధని అంత సహించలేకపోతుంటే ఇంక అప్పుడు అందావిడి ఎందుకు చచ్చిపోవడం బెటర్ అని, దేవుని దూషించి చచ్చిపోవాలి అంటే. సంగతి ఏంటంటే ఇంకా ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆవిడ ఓర్పు అంతవరకు. అంటే ఆవిడ షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ, అందులో అనుమానం లేదు. ఏవో 90%, 95% ఇంకా లాస్ట్ 5% లో ఆవిడ ఇంకా ఆ మాట అనాల్సి వచ్చింది భర్త విషయంలో. బట్ పిల్లలు పోయినా కూడా ఆవిడ సహించింది. యాక్చువల్ గా పిల్లలు చనిపోయినప్పుడు భార్యలు త్వరగా రెస్పాండ్ అయిపోవాలి, ఆవిడ రెస్పాండ్ అవ్వాలి. కానీ ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఆవిడ దేవుని యొక్క అన్న మాటకి ఏకీభవించింది. దేవుడు అన్యాయం చేయలేదని యోబు అనగానే ఆ మాటకి సమ్మతించింది. నిజమే కదా, పిల్లలు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు లే అని సర్ది చెప్పుకుందేమో మరి. బిడ్డకు సంగతి ఏంటంటే యోబు యొక్క సహనం. యోబు చాలా గొప్పవాడండి కదా. బైబిల్ ఎన్ని మనకి ఎందుకు రాయించారంటే పరిశుద్ధులు పొందిన శ్రమలతో మన శ్రమలను కంపేర్ చేసుకుంటే మనవి చాలా చాలా మైన్యూట్, చాలా చాలా చిన్నవి. అది యేసు ప్రభు శ్రమలతో అసలు మనం కంపేర్ చేసుకోలేము. యోబు యొక్క శ్రమలు కూడా మనం కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే యోబు పొందిన వాటిలో ఏ 100 వస్తే అంత వస్తాయి మనకి. అంతే మనకు వచ్చే శ్రమలు చిన్న చిన్న శ్రమలు. మరి వాటిని కూడా మనం ఏం చేయాలంటే చాలా సార్లు సహించలేం. నోటితో పాపం చేసేస్తాం, లేకపోతే వీళ్ళని కసురుకుంటాం. వాళ్ళ మీద ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు పడక మీద చూడండి చాలా కష్టమైపోతుంటది కదా. అది అది ఒక టెస్ట్, పరీక్ష వచ్చినప్పుడు మనం నిలబడితే గొప్ప బహుమానం ఉంటుంది. మెట్టుకు యోబు యొక్క సహనం. యోబు సహించినాడు, రెండంతల ఆశీర్వాదం పొందినాడు. అబ్రహాం సహించినాడు, వాగ్దాన ఫలం పొందాడు. యేసు ప్రభువు వారు సహించారు, మనకు మాదిరి చూపించారు. నాలుగో వ్యక్తిని చూసినట్లయితే 2 కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 5. 2 కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనం. 4వ వచనం చదువుతున్నాను. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల యందును,
అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై. పౌలు చెప్తున్నాడు ఇక్కడ కొరింథీయులకి. మిగుల ఓర్పు ఉంది. ఎప్పుడు? అల్లరులు, చెరసాలలు, దెబ్బలు, శ్రమలు. నీకు తెలుసు కదా! అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పుతోను అనే దెయ్యాన్ని వదలగొట్టి వాళ్ళు ఆ దెయ్యాన్ని ఆవిడ నుంచి వదలగొడితే గ్రామస్తులు సంతోషించాల. దానికి బదులు ఈడ్చేసి చెరసాల్లో పడేశారు చాలా దెబ్బలు కొట్టి. మనం అయితే ఎక్కడ భరిస్తాం? కానీ వాళ్ళు ఏంటంటే ఓర్చుకున్నారు. అపొస్తలుడైన పౌలు ఓర్చుకున్నాడు. పౌలు యొక్క ఓర్పు. తద్వారా ఫలితం ఏంటి? చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. ఇంటి వారందరితో సహా బాప్తిసం పొందాడు కదా! దేవుడు గొప్ప రక్షణ కార్యం చేశాడు అతనిలో. పౌలు యొక్క ఓర్పు వల్ల. పౌలు జీవితంలో చూస్తే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో కూడా 19, 22 వచనాల్లో చూస్తే ఆయన్ని రాళ్లతో కొట్టేసి ఈడ్చుకుని బయట పడేశారు. బైబిల్ పండితులు అంటారు అప్పుడే పౌలు మూడో ఆకాశానికి ఎత్తపడ్డాడు. కొరింథీయుల్లో రాస్తాడు కదా పౌలు, నేను శరీరంతో వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను నాకు తెలియదు. 12వ అధ్యాయం 2వ వచనంలో, 2వ కొరింథీ 12:2 అంటున్నాడు మూడో ఆకాశానికి వెళ్ళాను. ఎప్పుడు ఎత్తపడ్డాడు? పౌలుకి చనిపోయాడు అనుకున్నారు. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనంలో చనిపోయడానికి ఈడ్చిపడేశారు బయట, కుక్కనిచ్చినట్టు. ఎంత కష్టం! అయినా అతడు తిరిగి లేచి శిష్యుల మనసును దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి చూసారా అని ముందుకు సాగిపోయాడు. ఇంకా ఆగిపోలేదు అక్కడ. ఎందుకు నేను నమ్ముకుంటే నీ శ్రమలు, నేను మేలు చేస్తే శ్రమలు ఎందుకు అనేటువంటి ప్రశ్న పౌరుకేం రాలేదు. మనం అనేకమైన శ్రమలు అనుభవించాలా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడు. మెట్టుకు పౌలు యొక్క శ్రమ, ఆ శ్రమలో ఓర్చుకున్నట్టు ద్వారా కదా అతను ఏమి రాశాడు? దాదాపు 12, 13 పత్రికలు, ఎన్నో పత్రికలు రాశాడు. అవి ఈనాటికి కూడా ఎంత డెప్త్ ఉంటాయి ఆ పత్రికల్లో. మన ఆత్మీయ జీవితానికి ఎంత క్షేమం, ఎంత మేలు. ఇది 4వది. చివరిగా 5వది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన 13:10. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనా చెరపట్టవలని వినేడా వాడు చెరలోనికి పోను. ఎవడైనా ఖడ్గం చేత చంపిన వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కరువు. పరిశుద్ధుల ఓర్పు. పరిశుద్ధుల ఓర్పు అంటే ఈ అంచెదినాల్లో ఏంటంటే వీళ్ళు 666 ముద్ర, ఈ అపవాది 3.5-7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమల కాలం కదా! ఈ శ్రమల కాలంలో శ్రమల కాలం, మహాశ్రమల కాలం 2 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ 3.5, నెక్స్ట్ 3.5. మెట్టుకు ఈ శ్రమల కాలంలో పరిశుద్ధుల ఓర్పు అనేది కనబడుతుంది. ఎందుకంటే అనేకమైన శ్రమలు, ఎవరైనా విడవబడితే బుద్ధిగల కన్యకులు మరి పెంటి విధిలోకి వెళ్ళిపోతారు. బుద్ధి లేని కన్యకులు ఎక్కడ ఉంటారు? విడవబడతారు. సంఘంలో అందరూ ఎత్తబడతారు కదా! కొంతమంది ఈ లోకానుసారంగా ఎవడు లోకంతో స్నేహం చేస్తాడు, ఎవడు యోగ్యుడిగా దేవుడి దృష్టికి లేడో వాడు విడవబడతాడు. విడబడిన వారు ఈ శ్రమలు గుండా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఓర్పుకి వాళ్ళ శ్రమలకి వాళ్ళకి ఎంత ఓర్పు ఉన్నదని అర్థమవుతుంది. పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అప్పుడు సహించాలా వాళ్ళు, ఓర్చుకోవాలి. మీ ఓర్పు చేత మీ ప్రాణములు మీరు దక్కించుకుందురు అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. వాళ్ళు ఓర్చుకుంటే అప్పుడు పరలోక రాజ్యంలో. కొంతమందికి మరణం, మరి 666 ముద్ర ఎంచుకోకపోతే మరి చంపేస్తాడు కదా అపవాది. అయినా వీళ్ళు ఓర్చుకోవాలా, దేవుని కొరకు సహించాలా. చంపబడ్డానికన్నా ఇష్టపడాలి కానీ ఆ ముద్ర ఎంచుకోకూడదు. ఇలాగా పరిశుద్ధుల ఓర్పు. పరిశుద్ధులు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. యోసేపు ఉన్నాడు ఉదాహరణకి. ఆదికాండం 49:23లో అతడు ఎంతగా విలుకాండ్రు వేధించారంట, బాణముల చేత హింసించిరని రాయబడింది. ఆదికాండం 49:23. వాళ్ళ అన్నలు గుంట్లో పడేశారు, భోజనాలు కూర్చున్నారు, రాక్షసుల వాళ్ళు అసూయ పడ్డారు, పగబెట్టుకున్నారు మనసులో. ఓర్చుకున్నాడు అన్నలు. తండ్రి వాళ్ళ అన్నలు క్యారేజీ పెట్టమంటే ఇదేంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తావు, వాళ్ళని ఏదైనా చేసేస్తారు అని తండ్రి చెప్పాలి కదా. ఒక్క మాట కూడా చెప్పలేదు యోసేపు. దేవుడు నాకు తోడే ఉన్నాడు అనుకున్నాడు అంతే. ఎటువంటి కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లుతా వచ్చినాడు. అతని యొక్క ఓర్పుకి ఫలితం ఏంటంటే తన జీవితంలో అంతకంతకు వర్ధిల్లుట. ఐగుప్తు దేశం అంతటి మీద 2వ అధికారి పౌలు, ఆ యొక్క ఫరో తర్వాత యోసేపు. అది మనం చివరిగా చూస్తే మోషే యొక్క ఓర్పు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనం, 7వ అధ్యాయం 30వ వచనం. 23వ వచనంలో 40 సంవత్సరాల వయసులో సహోదరులు చూడాలని బుద్ధి పెట్టింది. 7వ అధ్యాయం 30వ వచనంలో 40 ఏండ్లైన తర్వాత, అంటే నిర్గమకాండం 7:7. మోషేకి 80 ఏండ్లు వచ్చినప్పుడు ఫరో ఎదురు నిలబడ్డాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు మోషే? 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. అబ్రహాం 25 సంవత్సరాలు, మోషే 40 సంవత్సరాలు. మోషేని దేవుడు ఆ విల్డర్నెస్ లో, అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చినాడు. దేవుడు నడిపించాడు. 40 సంవత్సరాల తర్వాత, అంటే 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషేకి మరలా పిలిచి ఫరో ఎద్దే కనబడ్డాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా దేవుడు నియమించాడు. సంగతి ఏంటంటే ఓర్చుకున్నట్టు ద్వారా మోషే ఇశ్రాయేలుని నడిపించే గొప్ప నాయకుడిగా అయినాడు. మొదట 5 ఖండాలు మోషే రచించినాడు కదా. యోసేపు ఓర్చుకున్నట్టు ద్వారా ఏమైందంటే ఆ ఐగుప్తు దేశం మొత్తానికి కదా అధికారి అయినాడు. పౌలు ఓర్చుకున్నట్టు ద్వారా అనేకమైన పత్రికలు
కాబట్టి అనేకుల రక్షణ కొరకు వాడబడుతూ వచ్చినాడు. యోబు ఓర్చుకున్నట్టు ద్వారా 2 ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు. అదే రీతిగా అబ్రహాము ఓర్చుకున్నట్టు ద్వారా వాగ్దాన ఫలం పొందాడు. యేసు ప్రభు వారు ఓర్చుకున్నట్టు ద్వారా మనకు మాదిరి చూపించినాడు. ఆయన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మనం ఆయన తలంచుకోవడం ద్వారా ఆయన నడిచిన మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఫెయిల్ అయినా నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేచిన వాక్యం చెప్తుంది కనుక ఆ రీతిగా మనము ఈ ఓర్పు అనే ఫలాన్ని, సహనము లేక దీర్ఘశాంతము లేక ఓర్పు అనే ఫలాన్ని ఫలించాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుడు మన వెనుకలో కొద్ది మాటలు దీవించారు. ప్రైజ్ సరే, ప్రైజ్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్లాడమ్మా ప్రదీప్. ప్రైజ్ ప్రైజ్లాడమ్మా ప్రదీప్. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆన్లైన్ లో జూమ్ లో ఏర్పాటు చేయబడిన యవనస్తుల కూడికను బట్టి వందనాలు. యవనస్తులను ప్రేమించి ప్రతి ఆదివారం ఈ రీతిగా యవనస్తుల కూడిక ఏర్పాటు చేయడానికి మీ కుమారుడు డాక్టర్ సందీప్ ఇచ్చిన ఆలోచన బట్టి, ఆయనకి ఇచ్చిన సమర్పణ బట్టి, ఆయనకి ఇచ్చిన దైవభక్తిని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఈ కూడికలో పాల్గొన్న 13 మంది మీ ప్రజలను బట్టి మేము వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. రక్షింపబడిన మీ ప్రజలు ఈ కూడికలో పాల్గొనడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. మీ సేవకుడు ప్రదీప్ మీ సిలువ చాటు మరుగుపరిచి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి ఓర్పు గురించి కొన్ని విషయాలు మా అందరి గమనంలో తేడాన్ని మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. యేసు ప్రభు యొక్క ఓర్పు గురించి, యోబు యొక్క ఓర్పు గురించి, యోసేపు యొక్క ఓర్పు గురించి, మోషే యొక్క ఓర్పు గురించి మా గమనాన్ని తీసుకొచ్చి మా ఆత్మీయ జీవితాన్ని మరోసారి హెచ్చరించి, పురుగొల్పి, ప్రోత్సాహపరిచి, ఉద్యోగపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. మా మాదిరికరంగా మా ముందు అనేక మంది దైవజనుల్ని, దైవ తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారిని మాకు మాదిరిగా ఉంచి మాకు ఎలాంటి ఓర్పు అవసరం భవిష్యత్తులోనే కాకుండా ఈ తరంలో, ఈ కాలంలో, ఈ అంచు దినాల్లో, అపాయకరమైన కాలంలో, దుర్దినాల్లో మేము ఏ రీతిగా ఓర్పులో కొనసాగాలో, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు మేము ఏ రీతిగా ఓర్చుకోవాలో మరొకసారి మీరు తెలియజేసినందుకు మేము వందనాలు, స్తోత్రాలు. దానికి మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి చేయబడిన పరిచయం మొదలేమో బాగా ఫలింపులో తీస్తున్నాం. వినవాక్యం వినవారిలో బలంగా నిలిచి పనిచేయడానికి మీ సాన్నిధ్యం దాన్ని కనపరచడానికి వచ్చినాం. మీ సేవకుడు ప్రదీప్ని తణుకులో బెత్లెహేం ప్రార్థనా మందిరంలో మీ పరిచర్యగా సిద్ధించాం. మీ రాత్రి ప్రార్థనా గుడికి ఉంటుండగా ప్రార్థనా గుడికి సిద్ధించాం. మీ దగ్గర చూడవచ్చు. ఇద్దరు సమయం కొద్దిగా ఉన్నప్పటికీ ఈ 20 నిమిషాల్లో కొన్ని వచనాలు దళితంటే కొంతమంది దైవజనులు మా గమనం తీసుకొచ్చినందుకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా దళితండి మా దైవజనులు మాదిరికరంగా ఉంచుకొని ముందు కొనసాగిపోవడానికి మేము సహాయం దయచేము. విశ్వాసం కొత్త దాన్ని కొనసాగించడానికి యేసు వైపు చూస్తూ ఈ పందిరంగంలో ముందు కొనసాగిపోవడానికి మీ సహాయాన్ని దాన్ని కనపరచు. పాల్గొన్న మీ ప్రజలందరినీ బట్టి వందనాలు. దళితండ్రి మీ కుమారుడు డాక్టర్ సందీప్ దదీబ్ ఇచ్చిన ఆలోచన బట్టి మేము వందనాలు, స్తోత్రాలు. ఆయనకి ఇచ్చిన సమర్పణ బట్టి, ఆయనకి ఇచ్చిన త్యాగాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన దైవభక్తిని బట్టి మేము వందనాలు, స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని దీవించు. వారి కుమార్తె మీదేలో మనుషుల మీ జ్ఞాన వయసులో జెన్సీ రూపుగా వద్దులని మీ సహాయం ఎగిరించు. డాక్టర్ ఇద్దరు వారి యొక్క డ్యూటీస్ లో మీ సహాయం ఎగిరించి దాన్ని కనపచ్చు. క్షేమకరంగా ఉంచు. కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మేము హార్థంగా ఉంచు. వచ్చిన మమ్మల్ని అందరినీ ఈ కుడుగులో పాల్గొని మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదాలు పంపించు. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం అతని సార్వత్రిక సంఘంలో సకల పరిస్థితులకి ఈ కూడుకులో పాల్గొన్న యవనస్తులకి, పెద్దలకి, అందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.